ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. ఈరోజు ఒక బాధాకరమైన వార్త. గురువును చంపే స్థాయికి విద్యార్థి ఎందుకు వెళ్ళాడు? విద్యార్థి అంటే కేవలం పాఠాలకు వెళ్ళి పుస్తకాలు చదివేవాడు కాదు. తన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని జ్ఞానాన్ని సంపాదించి మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేసేవాడు. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు. తప్పు చేస్తే మందలించి సరైన దారిని చూపించి విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే వ్యక్తి. అలాంటి గురువు పైనే ఒక విద్యార్థి హత్యకు పాల్పడే పరిస్థితి ఎందుకు వచ్చింది? నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అదే పాఠశాలకు చెందిన 2 10వ తరగతి విద్యార్థులను ఈ కేసులో అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో డబ్బు కోసం చేసిన ప్రయత్నం, గతంలో జరిగిన కొన్ని పరిణామాలు, విద్యార్థుల కదలికలు, సీసీటీవీ తదితర ఆధారాలను పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కానీ ఈ ఘటన ఇక్కడితో ముగిసిపోయే ఒక క్రైమ్ స్టోరీ కాదు. మన ముందుకు ఒక పెద్ద ప్రశ్నను తీసుకొచ్చింది. ఒక విద్యార్థి మనస్తత్వం ఇంతగా మారడానికి కారణం ఏమిటి? పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? వారి ఆలోచనలు ఎలా మారుతున్నాయి? వారి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వస్తున్నాయా? చదువుపై ఆసక్తి తగ్గుతోందా? అవసరానికి మించిన డబ్బు కోసం ఆరాట పడుతున్నారా? తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడికైనా వెళ్తున్నారా? ఎవరితో సమయం గడుపుతున్నారు? తమ పిల్లల జీవితంలో జరుగుతున్న మార్పులను తల్లిదండ్రులు గమనిస్తున్నారా? ఇవి కేవలం తల్లిదండ్రులు తమ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలు మాత్రమే కాదు, ప్రతి కుటుంబం ఆలోచించాల్సిన ప్రశ్నలు. అదే సమయంలో పిల్లాడు తప్పు చేశాడంటే తల్లిదండ్రులే తప్పు అని చెప్పడం కూడా సరైనది కాదు. కానీ ఇందులో తల్లిదండ్రుల బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పిల్లలకు ఖరీదైన వస్తువులు ఇవ్వడం మాత్రమే ప్రేమ కాదు, పిల్లల మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా అవసరమే. పాఠశాలలో కూడా విద్య అంటే కేవలం మార్కులు, ర్యాంకులు, పరీక్షలే పరిమితం కాకూడదు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించే వ్యవస్థలు కూడా ఉండాలి. పిల్లల్లో కోపం, ఒత్తిడి, తప్పుదారి పట్టే సంకేతాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన సహాయం అందేలా చూడాలి. ప్రభుత్వం కూడా యువతను నేరాలు, వ్యసనాలు, చెడు ప్రభావాల వైపు వెళ్లకుండా నిరోధించే చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువత భవిష్యత్తును కోల్పోతే దేశం తన భవిష్యత్తులో ఒక భాగాన్ని కోల్పోయినట్టే. అందుకే ఈ ఘటన తర్వాత మనం ఒకరిని నిందించి చేతులు దులుపుకోవడం కాదు, అసలు లోపం ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎవరు ఎందుకు గుర్తించలేకపోయారు, మరో కుటుంబంలో ఇలాంటి పరిస్థితి రాకుండా మనం ఏం చేయాలి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. విద్యార్థులారా, ఈ మాట మీకోసం. ఈరోజు మీ చేతుల్లో ఉన్న ఒక చిన్న నిర్ణయం రేపటి మీ జీవితాన్ని మార్చగలదు. ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. నేను ఏం కావాలనుకుంటున్నాను? నా తల్లిదండ్రులు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏం కలలు కంటున్నారు? నేను ఎవరితో నడుస్తున్నాను? వాళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారా లేక వెనక్కి లాగుతున్నారా? నేను ఏదైనా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నానా? నా సమయం ఎక్కడ వృధా అవుతోంది? నేను ఎంచుకున్న దారి కరెక్టేనా? నేను నా లక్ష్యానికి చేరుకుంటానా? కోపం వచ్చినప్పుడు ఒక క్షణం ఆగండి. తప్పు చేయాలనిపించినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. సమస్య వచ్చినప్పుడు దాన్ని దాచకుండా తల్లిదండ్రులతో, గురువులతో మాట్లాడండి, చెప్పుకోండి. ఎందుకంటే ఒక తప్పుడు నిర్ణయం మీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయవచ్చు, కానీ ఒక మంచి నిర్ణయం మీ జీవితాన్నే మార్చగలదు. మీ వయసును వృధా చేయకండి. చదువును ఆయుధంగా చేసుకోండి. మంచి స్నేహాన్ని చేసుకోండి. చెడు స్నేహాలను పక్కన పెట్టండి. లక్ష్యాన్ని ముందుంచుకోండి. ఎవరిని నొప్పించే దారిలో కాదు, మీ జీవితాన్ని నిర్మించే దారిలో నడవండి. మీ భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తోంది. ఆలోచించండి, ఆగండి, సరైన దారిని ఎంచుకోండి. ఎందుకంటే మీ జీవితం మీకే కాదు, మీ కుటుంబానికి, ఈ సమాజానికి, ఈ దేశ భవిష్యత్తుకు కూడా ఎంతో విలువైనది.
నీ కోసం నువ్వు ఖచ్చితంగా ఆలోచించు. ఇదే మన ఏది నిజం సూచన. ధన్యవాదాలు.